నోట్లో ఇట్టే కరిగిపోయే ఈ స్వీట్ తయారు చేయడం కోసం ఫస్ట్ మిక్సింగ్ బౌల్ లోకి 1 కప్పు గోధుమ పిండి, చిటికెడు సాల్ట్, కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని వీటన్నిటిని కూడా పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 స్పూన్లు నెయ్యి గానీ లేదా ఆయిల్ గానీ వేడి చేసి ఈ పిండిలో వేసుకొని పిండిలు బాగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా రావాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి 1 కప్పు బెల్లం, 3/4 కప్పు వాటర్ పోసుకొని బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత వేరే గిన్నెలోకి వడకట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని పాకం కొద్దిగా జిగురులాగా వస్తే సరిపోయింది. చేతికి అంటుకున్నట్టుండేది కదా, ఇలా జిగురు పాకం వచ్చినాక ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని కలిపుంచిన గోధుమ పిండిని మందంగా రుద్దేసుకొని వాటర్ బాటిల్ క్యాప్ తోటి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు వీటిని వేసుకొని గరిటె పెట్టి కదిలీకుండా వాటంతట అవే ఇలా తేలేంత వరకు వదిలేసేయాలి. చూడండి, ఇలా పైకి తేలుతున్నప్పుడు గరిటెతోటి 2 వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేడివేడి బెల్లం పాకంలో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచేసి తీసేసుకోవాలి.